ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదైతే నీవు నీ దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు నడుస్తున్నప్పుడు అనేక మంది నిన్ను డిస్టర్బ్ చేయడానికి వస్తారండి. గుర్తుపెట్టుకోండి. ఎస్, నీ మార్గాన్ని తొలగించడానికి వస్తారు, నిన్ను రెచ్చగొట్టడానికి వస్తారు. ఈరోజు నేను చూస్తూ ఉంటే పరిస్థితులు అలానే ఉన్నాయి. నీ విశ్వాసాన్ని నువ్వు చేస్తే కొంతమంది రెచ్చగొడతా ఉంటారనమాట. నీవు ఏదైతే దేవుడు మనల్ని శాంతి కలిగి ఉండమన్నాడో కొంతమంది ఏంటో తెలుసా, నువ్వు ఆ శాంతి లేకుండా ఉండడానికి రెచ్చగొడతా ఉంటారు. నువ్వు కోపంగా వాళ్ళ మీద రియాక్ట్ అయిపోవాలో, వాళ్ళ మీద ఏదో ఒకటి అయిపోవాలని రెచ్చగొడతా ఉంటారు. కానీ ఎప్పుడైతే నీవు నీ దృష్టిని వారి మీద కాకుండా నీ దేవుని మీద పెట్టగలుగుతావో ఖచ్చితంగా నువ్వు గమ్యస్థానానికి చేరుతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది ఒక విశ్వాసిగా నీ జీవితంలో ఎప్పుడైతే పరిస్థితులు కూడా నిన్ను గందరగోళం చేయడానికి వచ్చినప్పుడు, లేదంటే అపవాది కూడా నిన్ను రెచ్చగొట్టడానికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే నీ కనుదృష్టి తొలగిపోకుండా దేవుని వైపు ఉంటుందో ఖచ్చితంగా నీ గమ్యస్థానానికి నువ్వు చేరుకుని దేవుడు నీ కోసం దాచి ఉంచిన బహుమతులు నువ్వు పొందుకుంటావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. మీ అందరికీ అర్థమయ్యే విధంగా చిన్న ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నా పక్కన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, తెలిసిన వాళ్ళు. వెళ్తా ఉంటే హైవే ఎక్కేసిన తర్వాత మన కార్ పక్కన వేరే వాళ్ళు వచ్చి రేజ్ ఇస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఏంటి, పోటీకి వస్తావా అని రెచ్చగొడుతున్నాడు. నా ఫ్రెండ్స్ పక్కన చూస్తూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, పద మనం వెళ్దాం, పోటీకి వెళ్దాం అంటే నేను అన్నాను, నో, మన దారిలో మనం వెళ్దాం, దానికి మనం ఏం అవసరం లేదంటే. మనోడు ఏంటో తెలుసా, నా కార్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, నేను కూడా పోటీకి రాగలను చెప్పి ఫాస్ట్గా వెళ్దామని మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను నా దృష్టి స్ట్రైట్గా ఉంది, నేను వెళ్ళిపోతున్నాను. మా వాళ్ళందరూ పద వెళ్దాం నో అని వెళ్ళిపోయాను. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏమైందో తెలుసా, ఏదైతే ఫాస్ట్గా వెళ్ళాడో దడేలు మంది ఎన్నో గుద్దాడు, యాక్సిడెంట్ అయింది. ఆ హుడ్ ఉంటే చూసారా బ్యాన్, దాంట్లో నుంచి మంటలు కూడా పొగలు కూడా వచ్చేసినాయండి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, ఎప్పుడైతే మన జీవితంలో కూడా ఏదైతే ఒక గమ్యస్థానానికి చేరుకుందామని ఒక గురిని పెట్టుకుని ఏదైతే మనం ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక విశ్వాసిగానే కానివ్వండి, నీవు దేవుని వైపు కనుదృష్టించి ఆ మార్గంలో నడిస్తే గమ్యస్థానానికి